వెల్కమ్ టు సూర్యాస్ టీవీ. విజయవాడ అతలాకుతలం చేసిన ప్రకృతి ప్రకోపానికి తల్లడిల్లిపోయింది. దాని మీద స్పెషల్ స్టోరీ సూర్యాస్ టీవీ. పంచభూతాలు గాలి, నీరు, నిప్పు, నింగి, నేల అవి తలుచుకుంటే ఎంతటి వారినైనా సరే సమూలంగా నాశనం చేయగలరు. వాటి వల్ల ఎంత ఉపయోగం ఉందో, నీరు పంట పొలాలకు ఉపయోగం, మనిషి త్రాగడానికి అవసరం. కానీ అది అధిగమిస్తే, అధిక మోతాదులో వస్తే ఇప్పుడు పరిస్థితి ఎలాగుంది? నిప్పు అచ్యుతాపురం, ఇదే సంవత్సరంలోని అచ్యుతాపురంలోని గ్యాస్ లీక్ అయి చనిపోయారు. అది కూడా ప్రకృతి విపత్తు. నీరు, నిప్పు, గాలి ఉదు తుఫాన్లో 250 కిలోమీటర్ల వేగంతో వచ్చినటువంటి గాలి ఎంత ప్రకోపం సృష్టించింది, మొత్తం నాశనం చేసి వెళ్ళిపోయింది ఒక్క ఉదుటిన ఉదు తుఫాన్. అలాగే నింగి, నేల వర్షపాతం ఎక్కువైనా సరే ప్రమాదమే, భూకంపాలు వచ్చినా ప్రమాదమే. అటువంటిది పంచభూతాలు గాలి, నీరు, నిప్పు, నింగి, నేల వీటి వల్ల ఈరోజు విజయవాడ ఏ పరిస్థితిలో ఉంది, ఏ పరిస్థితి నుంచి ఏ పరిస్థితిలోకి చేరింది? ప్రతి మనిషి కూడా ఒకటి నుంచి మళ్ళీ మొదలు పెట్టాలి, జీరో నుంచి మొదలు పెట్టాలి జీవనయానం. కొన్ని ప్రాంతాలు చాలా ఆర్థికంగా, మానసికంగా, ఆరోగ్యంగా కూడా ఇబ్బంది పడ్డారు. బుడమేరు ముంపు 2007 ఒకసారి, 2009లో ఒకసారి వచ్చినా సరే అంత ఉధృత లేదు. ఈసారి వచ్చినటువంటిది వారం రోజులు పైగా జనజీవనం స్తంభించిపోయింది. అయితే ఎంతటి విపత్తునైనా సరే ఎదుర్కొనగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఈనాటి ప్రభుత్వంకు ఉంది కనుకనే ఇంతటి విపత్తును కూడా జయించగలిగారు. ఎవరికి ఆహారం లేదు అనకుండా ప్రత్యేకించి డొనేషన్స్ ఇచ్చిన వాళ్ళైతేనే, ఉదాత్త స్వభావాలైనా సరే, స్వచ్ఛంద సంస్థలైనా విరాళాలుగా తమ వంతు సహాయం, ఆహారం కానీ, పాల ప్యాకెట్లు కానీ, వాటర్ కానీ అందరికీ అందేటట్టు చేశాయి. అయితే వాటిలో కూడా కొన్ని ఉన్నాయి. అవసరం మేరకు తీసుకొని ఎవరికి అవసరం ఉందో వారికి చేరిస్తే బాగుంది. అవసరం ఉన్నా లేకపోయినా సరే అధిక మోతాదులో తీసుకొని ఆహారాన్ని వృధా చేసిన సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. ఆహారం అందక ఇబ్బంది పడేవాళ్ళు ఉన్నారు. ఆహారం ఎక్కువ పక్క త్రోవలో పడేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇది ఇలాగే ఉంటే కొన్ని ప్రాంతాలైతే కట్టుకోవడానికి బట్ట, వండుకోవడానికి పాత్ర కానీ, తినడానికి తిండి కానీ లేక నానా దుర్భర హీనమైనటువంటి పరిస్థితులు. బాంబే కాలనీ, రాజరాజేశ్వరిపేట, జక్కంపూడి ప్రాంతాలు ఇలాగా ఉంటే చెట్లు విరిగిపోయి అక్కడక్కడ ఆ ప్రాంతానికి ఫుడ్ డొనేషన్ కూడా వెళ్ళక ఇబ్బంది పడ్డారు. ఇలా జనజీవనం అస్తవ్యస్తం అయిపోయింది. పనిపాట్లకు వెళ్ళి కూలీనాలి తెచ్చుకునే వాళ్ళు ఆ రోజు కూలికి వెళ్తే ఆ రోజు జీవనం సాగించే వ్యక్తులు కూలికి వెళ్ళలేక, ఇంట్లో ఉండలేక, ఇంట్లో ఉండడానికి నీరుండి, పైన ఉండాలంటే తలదాచుకోవడానికి లేక చాలా ఇబ్బంది పడ్డారు. ఇలాంటి సమయంలో ఓదార్పు అనేది కూడా ముఖ్యం. కొన్ని జీవితాలకి ఒక్కలే ఉండేటువంటి వాళ్ళు వేరే ఇంటి వాళ్ళు సహాయం తీసుకొని మా ఇంటికి రండి పిలిచిన వాళ్ళు ఉన్నారు. నాకెందుకులే అనేసి పట్టించుకునే వాళ్ళు ఉంటారు. బంధువర్గంలో అయితే ఉన్నారా పోయారో తెలియక తల్లడిల్లని వాళ్ళు ఉన్నారు. కరెంట్లు లేవు, ఛార్జింగ్లు లేవు, సిగ్నల్స్ లేవు వాళ్ళు చేద్దామన్నా. అది కారణంగా నేను చేశాం కానీ నీకు ఫోన్ అందలా అనొచ్చును కూడా. ఫోన్ చేసి అందకపోయినప్పటికి కూడా మెసేజ్లు వస్తారు. ఎవరు మన వాళ్ళు, ఎవరు పరాయి వాళ్ళు అనేది తెలుసుకునే సందర్భం కూడా వచ్చింది. మనిషి ఎలా జీవనం సాగించాలి, మనుషుల యొక్క ప్రవర్తన ఎలాగుంటుంది అనేది కూడా గుణపాఠం నేర్పింది ఈ వరద. కొందరైతే ఉదాత్త స్వభావంతో మీకేమైనా అవసరం ఉందా అని పలకరించే వ్యక్తులు ఉంటారు. బాగున్నావా, పర్వాలేదా అని అడిగిన వాళ్ళు ఉంటారు. కొందరు పలకరిస్తే
ఏం అడుగుతారో అని కూడా ముఖం చాటేసిన వాళ్ళు ఉంటారు. ఇలాంటి జనజీవనం, బంధువులైతేనే, స్నేహితులే, హితులు అందరూ కూడా ఉన్నారు అనుకుంటాం. కానీ ఈ సమయంలోనే తెలుస్తుంది ఎవరు బంధువులు, ఎవరు పరాయి వాళ్ళు, ఎవరు మన వాళ్ళు, ఎవరు పై వాళ్ళు అన్నది కూడా తెలుసుకోవాల్సిన సందర్భం. కొందరైతే ఇల్లు అస్తవ్యస్తం అయిపోయి తినడానికి తిండి లేక నానా దుర్భర పరిస్థితితోటి ఇల్లు క్లీనింగ్లు చేసుకోవడంలో కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రతి ఇంటికి సుమారుగా ఎట్టి పరిస్థితుల్లో ఎంత జాగ్రత్త పడిన వ్యక్తులకైనా సరే ₹1,00,000 పైనే పైమాటే ఖర్చు ఉంటుంది. పరుపులు, మంచాలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు, మోటార్స్ ఇవన్నీ తప్ప. ప్రకృతి ప్రకోపానికి ఉన్నవాడు లేనివాడు, బీదవాడు గొప్పవాడు, పొట్టివాడు నల్లవాడు తెల్లవాడు అనేది తారతమ్యం లేదు. సమూలంగా సమానంగా అందరినీ నాశనం చేసి వెళ్ళింది. అయితే వరద వచ్చి వెళ్ళింది. అదే రోడ్డున వరదల్లో ఈరుకుంటూ వెళ్ళిన ప్రాంతం మరల ఇప్పుడు వెళ్తే ఇక్కడ వరద వచ్చిందా ఈనాడు అన్నట్టే తీర్చిదిద్దారు ఈనాటి ప్రభుత్వం. ఎక్కడా కూడా ఆ మరకలు కూడా లేకుండా కడిగి పారేశారు. ఎక్కడికక్కడ మంచి సిబ్బంది, మానవత్వంతో ఉన్న పోలీసులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ యంత్రాంగం, సేవా దృక్పథంతో ఉన్న వ్యక్తులు చాలామంది కూడా ఇలాంటి సమయంలో కష్టకాలంలో ఆదుకోవడానికి ముందుకొచ్చారు. తోటి మనిషికి సహాయపడడానికి బంధువులే అవ్వక్కర్లా, స్నేహితులు అవ్వక్కర్లా, మంచి మనసు ఉంటే చాలు. ఇలాగే సేవా కార్యక్రమాల్లో చేసిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు సూర్యాస్ టీవీ తరఫున. అలాగని ప్రభుత్వ యంత్రాంగం కూడా నిర్విరామంగా కృషి చేసి రేయింబవళ్ళు శ్రమించి ఇది ఎంత అడ్డు వేద్దామా, అడ్డుకట్ట వేయడానికి ప్రయత్నం చేశారు. మంత్రులు అయితేనే, సీఎంతో సైతం రేయింబవళ్ళు కష్టపడి వరద పూర్తయినంత వరకు నిద్రాహారాలు లేకుండా శ్రమించారు. ఆ శ్రమకు ఫలితంగా బుడమేరులో 3 గంటలు కూడా పూర్తి చేశారు. గతంలో జరిగిన 2 సార్లు బుడమేరు ముంపు ఈసారి జరిగింది. ఇక ముందు తరాలకి రాకుండా ఉండాలని కూడా శాశ్వత చర్యలు కూడా చేపడుతున్నారు. కారణం ఏంటంటే ఆక్రమిత ప్రాంతాలు, ఆక్రమణలు జరిగిపోయి ఆక్రమితంగా బిల్డింగులు, కట్టడాలు, కన్స్ట్రక్షన్స్ వల్ల అవి ఇరుకైపోయి ఆ పాయి ఎటు వెళ్ళాలో తెలియక అలాగా ఆ వాటర్ అనేది గ్రామాల మీదకి వచ్చేస్తుంది. ఇప్పుడు జరగవలసింది ఏంటంటే ఆక్రమిత ప్రాంతాల నిర్మూలన జరగాలి. అలా జరిగితే ఆ ప్రాంతం అంతా కూడా బుడమేరుకే కేటాయింపు అవుతుంది. అది సరాసరి కొల్లేరులో చేరుతుంది. బుడమేరు అనేది ఒక సువిశాలమైనటువంటి ప్రదేశం. అది కాస్త చుట్టుపక్కలంతా కూడా భూములు కబ్జాలయ్యి కన్స్ట్రక్షన్స్ అయిపోవడం వల్ల, ఇరుకైపోవడం వల్ల అక్కడ ఉన్న నీరు ఎటు వెళ్తుంది, ఎటు వెళ్ళాలి, గ్రామాల మీదే పడాలి. కాబట్టి ఆ నిర్మూలన అంతా శాశ్వత పరిష్కారంగా నిర్మూలన చేయడానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతుంది. అలాగే వరదలు, ముంపు ఇలాంటివి ఏదైనా సరే ప్రకృతి అది ఎవరు చేపట్టేది కాదు, చేసేది కాదు. ప్రభుత్వాలు అయితే వీరి మీద వారికి, వారి మీద వీరికి బురద జల్లుకునే ప్రయత్నమే. వారి ప్రభుత్వాల్లో కూడా ముంపు వస్తుంది, వీరి ప్రభుత్వాల్లో వస్తాయి. వాళ్ళ ప్రభుత్వంలో ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజ్ అయింది, ఈసారి అచ్యుతాపురం అయింది. వీళ్ళ దాంట్లోని బోటు ప్రమాదం జరిగింది కృష్ణానదిలో. వాళ్ళ సమయంలోని గోదావరి నదిలోని 70 మంది మునిగిపోయారు. ఇప్పుడు కృష్ణానదిలో 3 బోట్లు కొట్టుకుపోయాయి. అలాగే గత ప్రభుత్వంలో కూడా 2 బోట్లు చిక్కుకున్నాయి. ఎప్పుడుకెప్పుడు జరుగుతాయి వీరి మీద వారికి, వారి మీద వీరికి. అవి జరిగేవి ప్రకృతి వల్ల జరిగే విపత్తులు. ప్రకృతి విపత్తు అయినా సరే ప్రభుత్వ భుజస్కంధాలపై వేసుకొని ప్రతి ఒక్కరికి నీరు, ఆహారం అందిస్తూ, అదేవిధంగా ఇళ్లల్లో ఉన్నటువంటి వాళ్ళకి, నష్టపోయే వాళ్ళకి నష్టపరిహారం కూడా ఇవ్వడానికి ముందుకు వస్తున్నాయి.
అవి ఎంత మేరకు సాధ్యమవుతాయన్నది కూడా ప్రభుత్వం వాళ్ళు తీసుకునే నిర్ణయం మీద వేచి చూడాలి. ఇది విజయవాడ వచ్చిన వరద తుఫాను యొక్క స్పెషల్ స్టోరీ. సూర్యాస్ టీవీ ప్రత్యేక అభిమానం.